మహేష్ బాబు హీరోగా దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ చిత్రం వారణాసి. విడుదల తేదీపై సినీ అభిమానుల్లో ఆసక్తి పెరుగుతుంది. ఇప్పటికే ఈ సినిమాను 2027లో విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజా సమాచారం ప్రకారం వారణాసి సినిమాను 2027 ఏప్రిల్ 9న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు సినీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. అయినప్పటికీ ఈ తేదీ ప్రస్తుతం సోషల్ మీడియాలో మరియు సినీ పరిశ్రమ వర్గాల్లో విస్తృతంగా చర్చకు దారితీస్తుంది. ఇదిలా ఉండగా సినిమా నుంచి ఫస్ట్ లుక్ టీజర్, ట్రైలర్, మ్యూజిక్ రిలీజ్ వంటి అప్డేట్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్ పై ఉన్న భారీ అంచనాల నేపథ్యంలో వారణాసి బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించే అవకాశాలు ఉందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కొద్ది రోజుల క్రితం జరిగిన గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్లో టైటిల్ వీడియోను విడుదల చేశారు. ఈ మూవీ కథ నేపథ్యాన్ని తెలిపేలా ఉన్న ఆ వీడియో ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయింది. శ్రీరామనవమి సందర్భంగా మూవీని ఆ రోజున ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేలా ప్లాన్ చేస్తున్నారట. దీనిపై త్వరలోనే అఫీషియల్ అనౌన్స్మెంట్ రానుంది. ఈ మూవీని రామాయణంలో ఓ ముఖ్య ఘట్టం ఆధారంగా తెరకెక్కించబోతున్నట్లు రాజమౌళి ఇదివరకే అనౌన్స్ చేశారు. మహేష్ బాబు శ్రీరాముడిగా కనిపించనున్నారు. ఇప్పటికే రుద్రగా ఆయన లుక్ రిలీజ్ చేయగా గూస్బంప్ తెప్పిస్తుంది. కేవలం టైటిల్ గ్లిమ్స్లోనే ఇంటర్నేషనల్ స్థాయిలో హైప్ క్రియేట్ చేశారు. అద్భుతమైన విజువల్, సిల్వర్ స్క్రీన్ పై ఓ అరుదైన కాన్సెప్ట్తో హాలీవుడ్ మేకర్స్ తెలుగు ఇండస్ట్రీ వైపు చూసేలా చేశారు. ఓ సరికొత్త ప్రపంచాన్ని జక్కన్న చూపించబోతున్నట్లు గ్లిమ్స్ని బట్టి అర్థమవుతుంది. ఇప్పటికే వారణాసి గ్లిమ్స్ యూట్యూబ్లో సరికొత్త రికార్డులు క్రియేట్ చేసింది. ఈ మూవీకి సంబంధించి రిలీజ్కి 2 ఏళ్ల ముందు నుంచే ఇంటర్నేషనల్ లెవెల్లో మూవీ టీం ప్రమోషన్ స్టార్ట్ చేసింది. తాజాగా వారణాసి అనౌన్స్మెంట్ టీజర్ చరిత్ర సృష్టించనుంది. పారిస్లోని గ్రాండ్ రెక్స్లో ఈ టీజర్ను తాజాగా రిలీజ్ చేయనున్నారు. ఈ విషయాన్ని ఇండియన్ సినిమాస్ ఫ్రెంచ్ డిస్ట్రిబ్యూటర్ సంస్థ అన్నా ఫిలిమ్స్ కన్ఫర్మ్ చేసింది. మంగళవారం రాత్రి 9 గంటలకు వారణాసి గ్లిమ్స్ ప్రతిష్టాత్మక వేదికలే గ్రాండ్ రెక్స్లో బిగ్ స్క్రీన్పై గొప్ప ఫార్మేట్లో ప్రదర్శించనున్నారు. ఈ ఫీట్ సాధించిన తొలి ఇండియన్ సినిమాగా వారణాసి రికార్డులకు ఎక్కనుంది. సృష్టి ఆవిర్భావంలో ఉండే వారణాసి నగరంలో పాటే ఆ కాలంలో యజ్ఞయాగాలు, సకల జీవ జరాసులు, ముఖ్యమైన గుహలు, ఉగ్రబట్టిలో కాళీమాత ఉగ్రరూపం, చినమస్తా దేవి, మణికర్ణిక షూట్ అన్నిటినీ ప్రధాన అంశంగా ఈ మూవీని తెరకెక్కించబోతున్నట్లు గ్లిమ్స్ బట్టి తెలుస్తుంది. దీంతో పాటే రామాయణంలో ఓ ముఖ్య ఘట్టాన్ని టచ్ చేయనున్నారు. రుద్రుడిగా రాముడిగా మహేష్ బాబు కనిపించనున్నారు. చేతిపై త్రిశూలం, నందిపై పరమశివుడిలా రుద్రుడిగా మహేష్ లుక్ గూస్బంప్స్ తెప్పించింది. మరి ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ మూవీపై మీ అభిప్రాయం కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే వీడియోని లైక్, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.